రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును. డాక్టర్ బి రమేష్ పీడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును. డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును. రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణావంక రోడ్ గాయత్రి బ్యాంక్ గల్లీ చెమ్మికుంట. కరీంనగర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తనకున్న 4 గుంటల భూమి ముగ్గురు కొడుకులకు పంచిచ్చి ఓ పాత ఇంట్లో ఉంటుంటే మనవడు కోడలు కలిసి ఉన్న ఇంటిని కూలగొట్టి వీధిని పడేశారని పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు వృద్ధ దంపతులు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన వేల్పెల కొమరయ్య కనకమ్మలకు 3 కుమారులు. పెద్ద కొడుకు చనిపోగా మిగతా 2 కుమారులు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. పెద్ద కొడలి లక్ష్మి మనవడు ఉదయ్ ఇదే ఊర్లో వేరే నివాసం ఉంటున్నారు. కొమరయ్యకు పెంకుటిల్లుతో పాటు 4 గుంటల ఖాళీ స్థలం ఉంది. అయితే ఈ 4 గుంటల స్థలాన్ని 3 కొడుకులకు సమానంగా పంచి ఇచ్చారు. అయితే పెద్ద కొడలు లక్ష్మికి ఇటీవలే ఇంద్రమ్మ ఇల్లు మంజూరు కాగా ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకోకుండా తాము నివాసముంటున్న ఇంటినే కూలగొట్టి తమను వీధిలో పడేశారని పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు వృద్ధ దంపతులు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఇల్లు గులగొట్టిరని ఇచ్చిన వాళ్ళు గులగొట్టారు. ఉదయం వాళ్ళ భార్య ఎవరు గులగొట్టారు, వాళ్ళే 2 గులగొట్టారు. ఇంకేంటి వాళ్ళు చెప్పారు వాతావరణం ఇక్కడ ఎవరు చెప్పారు మీ అయ్యలేడు అవ్వలేడు ఇట్లా అయిందని అంటే పుసుకున ఆ ఇల్లు గులగొడతారు సార్ అంటే నా కొడుకు వచ్చింది తీసుకుపోయింది ఇవ్వంటే ఇచ్చిన. అదే వాడు కొడుకు కదా. ఇల్లు కూలగొట్టినప్పుడు గుణ ఇప్పినప్పుడు చెప్పిన నేను నా ఇల్లు కూలిపోయింది రాము రాము అని మొత్తుకుంటే 6 రోజుల సంది ఒక్క పోలీస్ అయినా రాలే. ఏం లేదు నా ఇల్లు కూలిపోతున్నా నాకు వాళ్ళు ఏమన్నా ఇస్తారా, పైసలు కావాలంటే ఇస్తారా లేకపోతే డబ్బు కావాలా. ఒక్క రోజుకు వాడు పిటైన్ చేస్తే నా ఇల్లు కూలుతుంది సారా అని ఆయనకు దండం పెడితే ఏడిసి అమీన్ సాబ్ అంటే మీరు పోండి ఇల్లు లేదు సార్ ఏం కదా నేను కట్టాలా పోలీస్ స్టేషన్లో అంటావా అన్నాడు. మేమే 2 వెళ్ళాం. తర్వాత నన్ను ఏం కేర్ చేయాలి నా కొడుకు వచ్చిండు. నా కొడుకు వచ్చి ఇవన్నీ ఏ విషయమైనా వాడే చూసుకుంటాను పోతాను వస్తాను. న్యాయం ఎక్కడ చేసిండు, ఎక్కడ చేసారు నువ్వు చెప్పు నేను అంటా అది కరెక్ట్ అన్నా. న్యాయం ఎక్కడ చేసారు బజారు వినవంటన్నా ఇంట్లో పంటే అక్కడ తెచ్చింటాను. నాకు ఇంకా న్యాయం ఏమున్నది దానిలో వాళ్ళు చేస్తే చేసారు కదా అప్పుడే వాళ్ళు చేయలేదు న్యాయం చేయలేదని కానీ నేను సప్లై